సమావేశానికి హాజరయ్యారు. అక్కడ కొన్ని మాట్లాడడం జరిగింది ఆయన. సో ఆయన ఎందుకు అలా మాట్లాడారు ఆ విషయాల గురించి మనం అడిగి తెలుసుకుందాం. మనకు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. అంటే చిరంజీవి గారు మొన్న రీసెంట్గా హైటెక్స్లో జరిగిన ఏపీటీఏ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సో అక్కడ ఆయన అంటే ప్రసంగంలో ఆయన ఏం చెప్పడం జరిగిందంటే టాలెంట్ ఉండడమే కాదు, అంటే బిహేవియర్ కూడా ఉండాలి అని చెప్పాడు. అసలు అంటే ఆయన ఎవరినైనా ఉద్దేశించి అన్నారా, లేకపోతే క్యాజువల్గా ఆయన ప్రసంగంలో మాట్లాడారా? అంటే దీని మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. అసలు ఏందయ్యా ఇది ఏందమ్మా ఇది? ఏది చూసినా అన్నీ మా పుష్ప గాడికే తగులుతూ ఉన్నాయి కదా, హ్యాపీగా ఉండదా మీకు అని అడగాలనిపిస్తుంది. అంటే ఏం మాట్లాడినా పుష్పకే తగులుతూ ఉంది ఇవాళ. అది యాదృచ్ఛికంగా ఆయన మాట్లాడారు, ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేం. వాస్తవానికి ఆ సభలో నేనున్నా. ఆ సభ ఏంటంటే అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ వారు నిర్వహించిన సభ అది. అందులో ఎంటర్ప్రెన్యూర్లను డెవలప్ చేయాలి, కొత్త ఎంటర్ప్రెన్యూర్లు రావాలి, ఆర్థికంగా మేము చేయూతనిస్తాం. మంచి ఐడియాలు మీ దగ్గర ఉంటే చెప్పండి, మేము ఆర్థికంగా చేయూతనిస్తాం. అమెరికాలో చాలామంది వందలు వేల కోట్లు సంపాదించిన వాళ్ళు భారతదేశంలో కూడా అనేక మంది ఎంటర్ప్రెన్యూర్లను డెవలప్ చేయాలన్న ఒక కాంక్షతో, ఒక సదుద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు. అది ఆప్తా క్యాటలిస్ట్ సమావేశం. ఆ సమావేశానికి మొదటి రోజు చంద్రబాబు గారిని, రెండవ రోజు రేవంత్ రెడ్డి గారిని, మూడవ రోజు చిరంజీవి గారిని, ముగింపు కార్యక్రమానికి చిరంజీవి గారిని పిలిచారు. పిలిచినప్పుడు చిరంజీవి గారు ఏం మాట్లాడాలి? ఒక సభలో, ఒక సమావేశంలో ఒక ఎంటర్ప్రెన్యూర్లో ఎదగాలనుకునే వాళ్లకు, సక్సెస్ కావాలి జీవితంలో, ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలి, ఒక బిజినెస్ మెన్గా ఎదగాలి అనుకునే వాడికి ఏం చెప్పాలి? ఒక మోటివేషన్ స్పీచ్ ఇవ్వాలి. అంతేగా? మోటివేషన్ స్పీచ్లు ఏముంటాయి? సహజంగా నువ్వు ఎదగాలంటే ఏముంటాయి? సహజంగా మోటివేషన్ స్పీచ్లు ఏముంటాయంటే, సహజంగా నువ్వు ఏదైతే గోల్ ఎంచుకున్నావో ఆ గోల్ మీద ఫోకస్ చేయి, అవిశ్రాంతంగా పనిచేయి, చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వెనకడుగు వేయకు, ఓటమి పాలైనా కానీ మళ్ళీ ప్రయత్నం చేయి, సక్సెస్ అయ్యేంత వరకు కష్టపడు, ఒకసారి సక్సెస్ అయిన తర్వాత నువ్వు తల ఎగరేయకు, మళ్ళీ ఎదిగినా ఒదిగి ఉండు, అప్పుడు ఇంకా ఎదుగుతావు అని చెప్తుంది. సహజం కదా. ఇవే చిరంజీవి గారు చెప్పారు, ఇవే అంశాలు అక్షరాలా చెప్పారు. ఆయనే చెప్పారు, నేను మోటివేషన్కి ఈ పారిశ్రామికవేత్తలకి సక్సెస్ అవ్వాలంటే ఏం కావాలని పాయింట్లు చూసా, అరే అనుకోకుండా ఈ పాయింట్లన్నీ నా జీవితంలో నేను అనుసరించాను కదా అనుకున్నాను, నా జీవితంలో నేను ఎలా అనుసరించానో చెబుతున్నా అని చెప్పారు. ఆయన సినిమా ఇండస్ట్రీలో ఎదగడం కోసం మొదటగా అవకాశాలు వస్తున్న క్రమంలో ఆయన ఏ రకంగా నెగిటివ్గా మాట్లాడారు. చెన్నై పాండి బజార్లో అనేవారట, ఒకసారి మొహం అద్దంలో చూసుకున్నావు నువ్వు, చూడు వాడు నీకంటే అందంగా ఉన్నాడు, వాడికే దిక్కులేదు, నీ అవ్వడయా నీకు అవకాశాలు ఇచ్చేది, ఇలా డిసప్పాయింట్ అయిపోయాడట. అప్పుడు భగవంతుడు ఆంజనేయ స్వామి ముందుకెళ్ళి నిలబడితే ఆయన నాకు ఒక అంతర్మదనం జరిగి నాకు అంతరాత్మ బోధించింది, అలాంటి చోట్లకు నువ్వు వెళ్ళటం తప్పు, నువ్వు వెళ్ళకు అంటే ఆ రోజు నీ పాండి బజార్ వైపు చూడలేదు నేను. ఎందుకంటే నెగిటివిటీలోకి నేను వెళ్ళను, పాజిటివిటీలోకి వెళ్తాను. అలా పాజిటివ్లోకి నన్ను నేను ఆత్మవిశ్వాసం పెంచుకునేది. కానీ ఎదిగే క్రమంలో అనేక ఒడిదుడుకులు వస్తాయి. ఆ ఒడిదుడుకుల్ని ఏ రకంగా చేయాలి? అణిగి మణిగి అందరికి అనుకువగా అందరి వాడుగా ఉంటూ ఎదగాలి అనే ఒక ఫార్ములా నేను ఫాలో అయ్యాను. అరే చిరంజీవి మంచోడరా, చిరంజీవి హిట్ కొట్టాడు మొన్న, అయినా కానీ ఎంత అనుకోరా, ఇంకో సినిమా ఇవ్వాలరా మనం చిరంజీవికి అని ఇంకో సినిమా ఇచ్చారు. అప్పటికే పెద్ద పెద్ద హీరోలను కాదని ఏ రకంగా తనకు అవకాశాలు వచ్చినాయి. తన హార్డ్ వర్క్, కసి, తపన, కృషి వీటితోటి విజయం సాధించాడు. విజయం సాధిస్తున్నప్పుడు ఎదుగుతున్న కొద్దీ ఒదిగి ఉండడం అలవాటు చేసుకున్నాను. అద్భుతమైన టాలెంటే చిరంజీవికి. కానీ బిహేవియర్లో చిరంజీవి కాలర్ ఎగరేసి నేను తోపు అన్నాడు అనుకో, ఎవడా నువ్వు చెప్పేది అన్నాడు అనుకో, ఓ కొమ్ములు వచ్చారా కొత్త హీరోని ఎత్తుక్కుందాం అనేవారే. అలా చిరంజీవి ఎప్పుడు చేయలే. అందుకే ఎదిగాడు, మెగాస్టార్ అయ్యాడు. మెగాస్టార్ అయిన తర్వాత కూడా ఆయన ఏనాడు మెగాస్టార్ అయ్యాం కదా అని చెప్పేసి ఆయన ఏనాడు కాలు రెగరేలా.
ఎంత ఎదిగినా ఒదిగుండే మనస్తత్వాన్ని అలవరుచుకున్నాడు. ఒకసారి మెగాస్టార్ అయితే దాన్ని కాపాడుకోవడం ఇంకా కష్టం. అంటే నెంబర్ 1కి వెళ్ళామమ్మా, మన దగ్గర నెంబర్ 2 నెంబర్ 3 ఉంటారుగా. ఏమాత్రం ఏమరపాటుకున్నా మనం డౌన్ అవుతాం, వాడు అప్ అవుతాడు. సో దీన్ని కాపాడుకోవడం ఇంకా టెన్షన్. మనం 5వ స్థానంలో ఉంటే చిన్నగా 5, 6 పెద్ద విషయం కాదు. 5 నుంచి 6కు పడ్డ, 6 నుంచి 7కు పడ్డ విషయం కాదు. కానీ 1 నుంచి 2కు పడిపోతే విషయం కదా. సో దానికోసం చిరంజీవి గారు ఎంత ఎదిగినా ఒదిగుంటూ అందరివాడుగా అందరి కోసంగా తపన పడి ఇవాళ మెగాస్టార్ అయ్యాడు, పద్మ విభూషణుడు అయ్యాడు. ఆ విషయాన్ని ఆయన చెప్తూ ఆయన జీవితంలో టాలెంటు ఉంది నాకు, దాంతోపాటు బిహేవియర్ కూడా చాలా ఇంపార్టెంటు, ఒక వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్, మన క్యారెక్టర్ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు. అది అనుకోకుండా మా పుష్పకు తగిలేసింది. పుష్పలో ఏం లోపం ఉంది ఇవాళ? పుష్పలో టాలెంట్ పుష్కలంగా ఉంది, కానీ బిహేవియర్లో ప్రాబ్లం ఉంది. ఇది ఈ అంశానికి, ఈ పుష్పకి, ఈ స్పీచ్కి సంబంధమే లే, కానీ ఇది ఆటోమేటిక్గా ఆపాదించుకునే అవకాశం ఉంది. సక్సెస్ అల్లు అర్జున్ అనేవాడు అద్భుతమైన యాక్టర్, నో డౌట్. అందులో అద్భుతమైన డాన్సరు, డౌటే లేదు. అన్ని రసాలు పండించగలుగుతాడు, డౌటే లేదు. కానీ బిహేవియర్లో తేడా కొట్టేసింది. నిన్న మొన్నటి వరకు ఉన్న అల్లు అర్జున్ వేరు, ఇవాళ ఉన్న అల్లు అర్జున్ వేరు. అల్లు అర్జున్ ముంబైలో ఫంక్షన్కి వెళ్తూ ఇలా నడుస్తుంటే వెనక హీరోయిన్ తను పుష్పలో లీనమైపోయే ఈ సమస్య వచ్చిందా, క్యారెక్టర్లో లీనమైపోయాను నేను అంటారు కదా, ఏదో అన్నమయ్య సినిమాలో ఆ క్యారెక్టర్లో ఉండిపోయాడు. సినిమా అయిపోయిన తర్వాత, సినిమా అయిపోయింది అనుకోకుండా పుష్ప ఆ సినిమాలో ఉండిపోయి ఆయన నడక ఇలా నడవడం, ఇలా ఒక చూపు ఇలా చూడడం, మళ్ళీ అక్కడ అరెస్ట్ అయ్యి వచ్చిన తర్వాత అరే అరెస్ట్ అయ్యి వచ్చాం, మనం తప్పు చేసాం, ఏదో జరిగింది సరేలే అనుకోకుండా ఐకాన్ స్టార్ అని వేసుకొచ్చాడు కూర్చోవడం, ఇవన్నీ అంటే పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. ఆ యాటిట్యూడ్ ప్రాబ్లం. కాబట్టి ఈయన చేసిన తప్పులన్నిటికీ పాపం ఆయన ఏదో వాళ్ళని ఉత్సాహపరచడానికి మాట్లాడితే దాన్ని ఇక్కడ ఆపాదిస్తే ఎట్లా? కానీ అందరూ ఏమనుకుంటున్నారంటే అది ఎవరిని ఉద్దేశించి అన్నారు, ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం సహజంగా ఏమవుద్దంటే మనం ఆపాదించుకుంటాం కదా, బాగా ఆయన కౌంటర్ అయింది అని మాట్లాడుకుంటాం. సో అదే ఈ ఇష్యూ కాకపోయినా చిరంజీవి గారు అదే మాట్లాడేవారు. కానీ అదే మాట్లాడితే చిరంజీవి గారికి అప్పుడు ఇది ఆపాదించుకునే అవకాశం ఉండేది కాదు కదా. ఇది జరిగింది కాబట్టి, ఇది రీసెంట్గా జరిగింది కాబట్టి, ఆయన రీసెంట్గా స్పీచ్ ఇచ్చారు కాబట్టి రెండింటికి ఆయన చాలా, నిన్న పవన్ కళ్యాణ్ గారు మొన్న ఏం చెప్పాడమ్మా, అందరూ బాగుండాలి, అందరి సినిమాలు హిట్ కావాలి అని కోరుకునే వాళ్ళమే తప్ప ఒక్క సినిమా ఫ్లాప్ కావాలని ఏ రోజు ఎవరిని మనం కోరుకునేది లేదు. అది మా అన్నయ్య మాకు నేర్పారని చెప్పి. ఆయన నేర్పిన సంస్కారం అమ్మా, ఆయన నేర్పిన సంస్కారం ఇవాళ ఒక రామ్ చరణ్ ఇచ్చింది, ఎంత సంస్కారవంతుడు. ఒక పవన్ కళ్యాణ్ ఇచ్చింది, ఎంత సంస్కారం. సంస్కారానికి ప్రతీకలు వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడి నుంచి వచ్చారు. నేను ఈ విషయంలో చిరంజీవి గారిని తప్పు పడుతున్నా. మరి ఇంత సంస్కారం నేర్పించారు కదా, అల్లు అర్జున్ గారికి ఎందుకు నేర్పించలా మీరు? ఆయన కూడా నేర్పించవచ్చుగా, మీ దగ్గరే పెరిగాడుగా. అంటే బహుశా వాళ్ళ అమ్మ చెప్పిన మాట నాకు గుర్తొస్తుంది, వీడెవరి మాట వినడు, మొండివాడు. బహుశా చిరంజీవి మాట కూడా వినుండకపోవచ్చు. చిరంజీవే వాళ్ళ ఇంట్లో ఉంటే, చిరంజీవిని చూసే కొన్ని కోట్ల మంది ఇన్స్పైర్ అవుతుంటే, పక్కనున్న మేనమామైన చిరంజీవిని చూసి అల్లు అర్జున్ ఇన్స్పైర్ అవ్వలేడా? ఆయన నుంచి బిహేవియర్ నేర్చుకోలేడా? నేర్చుకోగలుగుతాడు కదా. నేర్చుకోలేదంటే ఎవరిది తప్పు? అల్లు అర్జున్ది తప్పు. కాబట్టి ఆప్తా సమావేశంలో ఆయన చేసిన అద్భుతమైన 50 నిమిషాల ప్రసంగానికి అల్లు అర్జున్ ఇష్యూకి ఎటువంటి సంబంధం లేదు. కానీ అందులోంచి అందరికీ ఉపయోగపడే అంశాలు చిరంజీవి గారు చెప్పారు. జీవితంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే అంశాలు చిరంజీవి గారు చెప్పారు. అదొక మోటివేషనల్ స్పీచ్. అందులో అందరిలో అర్జున్ కూడా ఉంటాడు, అల్లు అర్జున్ కూడా అందరిలో ఉంటాడు తప్ప అల్లు అర్జున్ ఉద్దేశం చేసింది కాదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.